అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దవరం సొసైటీలో కోసం అనేక అవకతవకలు జరిగినాయని చెప్పి రెగ్యులర్గా రైతులు కానీ అధికారులు ఫైండింగ్స్ అన్ని ఇచ్చి ఎంక్వైరీ చేయమని అడిగి ఉన్నారు. ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. ఎంక్వైరీలో ఈ సెక్రటరీ గారు అనేక అవకతవకలు చేసినట్టుగా గుర్తించినాము. కాబట్టి వీటన్నిటిని మొత్తం వడ్డీతో సహా వసూలు చేసి రిపోర్ట్ రాసి సొసైటీకి ఎటువంటి నష్టం జరగకుండా, రైతులకు ఎటువంటి నష్టం లేకుండా చేయగలవారు. ఇది ఎవరు చెప్పారో ఎవరు చేశారో అనేది కాకుండా ఈ యొక్క ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ఎటువంటి ఈ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కంపల్సరీ అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో లీగల్గా కానీ చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ సొసైటీలో సంబంధించిన డబ్బుల్ని మొత్తాన్ని వసూలుపరచగలవారని తెలియజేస్తున్నాం. ఎంత జరిగింది సార్? దగ్గర 1.5 కోటి దాకా ఉన్నట్టుంది. మొత్తం రికవరీ చేసి వడ్డీ సహా చెల్లించాలి. దొంగ బిల్లులు కూడా ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. ఉన్నాయండి. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఎక్కువ అమౌంట్లే ఉన్నాయని చెప్పి వెనక్కి వెళ్తామండి. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మొత్తం 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారంట కదా. అతను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడండి. నేటివ్ ప్లేస్ ఇక్కడే అతని. అయితే సొసైటీ రికార్డ్స్ ప్రకారం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మొత్తం రికార్డ్స్ అని వెరిఫై చేసి ఇంకేమన్నా ఇప్పుడు పెట్టిన కాగితాల్లో పెట్టిన అంశాలే కాకుండా ఇంకేమన్నా అంశాలు వెనక్కి వెళ్ళి రికార్డ్స్ అని వెరిఫై చేసి తనిఖీ చేసి విచారణ పూర్తి స్థాయిలో సమగ్రంగా నివేదిక సమర్పిస్తాం మా అధికారులకి. ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా చర్యలు తీసుకుంటాం? సస్పెండ్ చేయడానికి ప్రపోజల్స్ పెడుతున్నామండి. అయిపోతే సస్పెండ్ చేస్తామండి. మీ పేరు సార్? నా పేరు అజయ్ కుమార్ అండి, ఎంక్వైరీ ఆఫీసర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.